ఇప్పుడు వైఎస్ షర్మిల ఏపీ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే మీకు జనసేనకి టీడీపీకి మద్దతుగా మీరు అంటే కలిసి వెళ్తున్నారు. మీకేమైనా దీనివల్ల నష్టం ఏమైనా చేకూరుతుంది అనుకుంటున్నారా, లాభం చేకూరుతుంది అనుకుంటున్నారా? సో వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 అనే దానికి స్టిక్ అయి ఉంటా అంటారు. అంటే జగన్ చూసే ఓట్లు వేయమంటారు. అక్కడ అభ్యర్థులు ఎలాంటి వారు ఉన్నా, అభ్యర్థులు ఎలా నిల్చున్నా కూడా మీకు ఓట్లు పడతాయి అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మా వైనాట్ 175 అన్న స్లోగన్తో వెళ్తున్నాం. 151 సాధించిన వాళ్ళకి 175కి వెళ్ళడానికి పెద్ద సమస్యగా. హలో మేడం, రైట్, చెప్పండి నాగమణి గారు. ఒక్క నిమిషం నాగమణి గారు, ఒక్క నిమిషం. సుజయ్ బాబు గారు వచ్చారు. సార్ చెప్పండి సుజయ్ బాబు గారు. ఒకటమ్మా మాట్లాడండి సుజయ్ బాబు గారు, మాట్లాడండి. ఇప్పుడు షర్మిల ఏపీ ఎన్నికలకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది, చెప్పండి. ఎక్కడైతే మనకి ఇప్పుడు నాగమణి గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎవరు వెళ్ళరు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వెళ్ళరు అన్నారు. ఏ విధంగా వెళ్ళరండి? ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డిని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ, 2009లో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి అభివృద్ధి సంక్షేమాలన్నీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో ఆయన బిడ్డైన షర్మిల గారు చేరిన దానివల్ల ఇప్పుడు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి అభిమాని అనేవాడు ఎవడైనా, రాజశేఖర రెడ్డి అభిమానించేవాడు ఎవడైనా కాంగ్రెస్ పార్టీ వైపే వెళ్ళాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీలో రాజన్న బిడ్డ ఎవరు లేరన్నారు. ఈరోజు రాజన్న బిడ్డ అమ్ముకుందో, అమ్మిందో, వచ్చిందో ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ నాన్న వారసత్వాన్ని కంటిన్యూ చేసినట్టే. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టి వేరే పార్టీలు పెట్టి ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఇటు చేస్తున్నాడేమో కానీ ఖచ్చితంగా రాజన్న అభిమానించేవాడు ఎవడైనా, వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు ఎవడైనా ఈరోజు షర్మిల గారి వైపు నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పి మేము ఖచ్చితంగా పెడుతున్న వాదనే అండి. వీళ్ళంతా ఇంకా అసమ్మతి వర్గం అంతా ఏదో వాదనలు చెప్తూ ఉంటారు షర్మిల గారి మీద. మేము నిజంగా షర్మిల గారిని గౌరవిస్తున్నాం. ఎందుకంటే అన్న ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అన్న కోసం నిలబడింది. ఈరోజు నాన్నగారి అభిమానులు ఇబ్బంది పడుతుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఖచ్చితంగా మేము షర్మిల గారిని సపోర్ట్ చేస్తున్నాం అండి, వీళ్ళిద్దరితో తీసుకుంటే అయితే.